ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి. రాజకీయపరమైన సంబంధాలని అంటాను తప్ప నేను వేరే అనలేను. ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె మీద, అన్నింటిలో తను తప్పు చేసిందనే ఉంది. దాని మీదే ఆమె దాదాపుగా 4-5 దేవస్థానాల్లో ఆమె సమయంలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా అవినీతికి మార్గాల్ని అన్వేషించింది అని ఆమెని మేము ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాం. కానీ ఇంకొకటి 2 విషయాలు ఏంటంటే, ఆమె విల్లా కొనుక్కోవాలని మా కమిషనర్ పర్మిషన్ పెట్టింది. ఆమె ఎవరైనా ప్రభుత్వ అధికారి తాము ఒక ఆస్తి కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఏ ఆస్తి కొనుగోలు చేస్తారో పెట్టాలి. అంటే వాళ్ళు ఉన్నటువంటి జీతం అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈక్వల్గా ఆమె ఆస్తి కొనుగోలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు, కానీ పర్మిషన్ ఉండాలి. కానీ ఆమె ఒక విల్లా కొనుగోలు చేయాలని పర్మిషన్ పెట్టింది. ఆ విల్లాకి మా కమిషనర్ పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగితే దానికి ఆమె శాలరీ ప్రొవిజన్లో ఉంది కాబట్టి ఆమెకి ప్రొవిజన్లో మేము పర్మిషన్ ఇచ్చినట్టు నాకు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం. మాకు తెలిసిన ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి ఈ యొక్క శాంతి ప్రమేయం ఉంది అనేది మాకు తెలిసిన సమాచారం. ఇంకా లోతుగా మేము విచారించాలి అని అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్లు ఉన్నాయి, కొన్ని కలెక్టర్లు కొన్ని కంప్లైంట్లు ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని వాళ్ళు రెవెన్యూ రికార్డులు మార్చేసి సొంతంగా చేసుకున్నారని చాలా ఉన్నాయి. ఎండోమెంట్ భూములు కూడా మేము ఇప్పుడు అవి కూడా తీస్తున్నాం. గడిచిన 3-4 సంవత్సరాల సమయం ఇది. 3-4 సంవత్సరాల్లో ఎండోమెంట్ భూములకి ఎవరెవరికి ఎన్ఓసి ఇచ్చారు, ఎవరెవరికి భూముల్ని అమ్ముకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు, కౌలుకి ఇచ్చారు. ఇవ్వాల్సింది 11 సంవత్సరాలు అయితే 33 సంవత్సరాలకి ఇచ్చే అంత అవసరం ఏమొచ్చింది.